బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఐకేపీ సెంటర్లో తడిచి మొలకెత్తింది ధాన్యం తడిచిపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలంటున్నారు రైతులు. ఒక పుట్టడోట్లకు నా 10 బస్తాలకు ఖరాబ్ డ్యామేజ్ అయినాయి. ఏ గింజనైనా మంచిగా చేస్తాం, కొనాలి, మార్కెట్ వాళ్ళు పట్టించుకోవాలి, మిల్లర్స్ పట్టించుకోవాలి, మంచిగా ఉంటేనే కొనాలి. ధాన్యం ఎంత చేసినా కానీ కూలోళ్ళు 50 మందిని పెట్టినా కానీ 20 డబ్బాలు ఒక తాడ పడలేకపోయినాయి. పోయంగానే వస్తుంది. రోజు తీస్తున్నాం అడుగులు మట్టుకు మొలుస్తున్నాయి. పట్టాల కింద మొలికే వచ్చినాయి అడుగులు. ఒక యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు లైవ్లో అందిస్తారు. పుల్లారావు, యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఐకేపీ సెంటర్లో తడిచి మొలకెత్తిన ధాన్యం రైతుల ఆందోళనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రీ మెంతో తుఫాన్ ప్రభావం ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్థాయిలో చెప్పవచ్చు. ఈ మెంతో తుఫాన్ వల్ల మాత్రము పంట పొలాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ, సూర్యాపేట 3 జిల్లాల్లో కూడా పంట నష్టం చాలా తీవ్ర స్థాయిలో ఉందని చెప్పేసి కూడా అధికారులు కూడా అంచనా వేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఈ 2 రోజుల్లో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి మొత్తం వరి సంబంధించిన రైతులు మాత్రం పూర్తి స్థాయిలో నష్టం. ముఖ్యంగా ఈ యొక్క ఈదురుగాలతో కూడినటువంటి తుఫానుల వల్ల మాత్రము పంట మొత్తం కూడా నేల కొరిగిందని చెప్పేసి కూడా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఎక్కడైతే ఏ రైతైతే పంట పొలాలు కోసారో వాటి మొత్తం అని చెప్పేసి కొనుగోలు కేంద్రాలు అంటే ఐకేపీ సెంటర్స్ కానీ ఇతర సొసైటీ కేంద్రాల వరకు తీసుకొస్తే మాత్రము కొనుగోలు జరగకపోవటం వల్ల ఆ యొక్క వర్షం తీవ్రతకు ధాన్యం పూర్తి స్థాయిలో తడిసి ముద్దయిందని చెప్పేసి కూడా అన్నదాతలు మాత్రము తీవ్రంగా ఆవేదన చెప్తున్న పరిస్థితి. సో ఈ విధంగా పూర్తి స్థాయిలో ధాన్యం తడిచిపోయింది. ఇప్పుడు మా ధాన్యానికి కావాల్సిన రేట్లు ఏ విధంగా వస్తాయి అని చెప్పేసి అన్నదాతలు మాత్రం దీనంగా చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దృష్టి సారించాలి. ఎందుకంటే తుఫాను వల్ల మేము పూర్తి స్థాయిలో నష్టపోయాము కాబట్టి మమ్మల్ని మీ ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పేసి కూడా అన్నదాతలు మాత్రం దీనంగా వేడుకుంటున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క అకాల వర్షాల వల్ల పూర్తి స్థాయిలో రహదారులు కూడా దెబ్బతిన్న నేపథ్యం అయితే ఉంది. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో వాగులు, వంకలు, పొంగిపొరులు మాత్రం పూర్తి స్థాయిలో రాకపోకలకు కూడా తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడిందని చెప్పవచ్చు. మూసీ వాగు మాత్రం ప్రవేశిస్తుంది. అదేవిధంగా బికేర్ వాగు కూడా పూర్తి స్థాయిలో ప్రవేశం నేపథ్యం అయితే ఉంది. కొరటికల్లి ప్రాంతంలో ఈ యొక్క బికేర్ వాగు మాత్రము రాకపోకలు మాత్రం పూర్తి స్థాయిలో నిలిచిపోయి దాదాపు 8 గ్రామాలకు సంబంధించినటువంటి రాకపోకలు మాత్రము పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా మోత్కూరు మండల కేంద్రంలో ఈ వర్షం ఉన్న యొక్క తీవ్రతకు ఇల్లు కూలిన పరిస్థితి నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. సో ఇల్లు కూలిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల మాత్రం ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. ముఖ్యంగా ఈ యొక్క మెంతో తుఫాన్ ప్రభావం మాత్రము 3 జిల్లాల్లో కూడా అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం పూర్తి స్థాయిలో పంటలకు మాత్రం తీవ్రమైనటువంటి నష్టం వాటిని అన్నదాతలు మాత్రము ప్రభుత్వ సహాయం కోసం మాత్రం ఆత్రంగా ఎదురు చూస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. చెప్పి రైట్. థ్యాంక్ యూ పుల్లారావు.